ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించే దుందా ముచ్చట పవర్డ్ బై లూబీ పంప్స్ కో పవర్డ్ బై మందిరా బై మానిపల్లి ముచ్చట్లు షురు. మన ఇంటి మీదకి పక్కోడు రాళ్ళు ఇసిరితే ఊకుంటామా చెప్పుండ్రులా హే చెల్ అని కోట్లాటకు పోవాలి కదా. కానీ మన కాంగ్రెస్ వాళ్ళు ఆయనతో ఈయన తప్పి పోతుండ్రులా గింత దుర్మార్గం ఏడుందది. గాడ ఢిల్లీలో మోడీ గిడ రేవంతు ఇద్దరు జుట్లు చేతుల పట్టుకున్న ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పుడు తెలంగాణ బతుకు మీద కొట్టనికే కుట్రలు చేస్తుండు. కాళేశ్వరం సూత 7 ప్రాజెక్టులకు పర్మిషన్లు వాపస్ తీసుకోవాలని షికాయత్ చేస్తుడు. చంద్రబాబు తానా అంటే గడ గోదావరి నీళ్ళ బోర్డు ఉంటుంది కదా, వాళ్ళేమో తందానా అంటుర్రు. గింత జరుగుతుంటే మన రేవంత్ సార్కేమో దున్నపోతు మీద ఆనబడ్డట్టు కూడా లేదులా. గా ముచ్చటేందో చూడుర్రి. మొగుని సొమ్ము తినుకుంటా రంకు మోగిన పాట వాడినట్టున్నది మన రేవంత్ సర్కార్ కథ. అయ్యో గింత మోటుగా చెప్తున్నవేందా అనుకుంటుర్రా? ఈ ముచ్చటింటే మీరే తూ అంటారుల్లా. అరే నీళ్ళ నుంచే పుట్టింది కదా రోల్లా తెలంగాణ కొట్లాట. గా కొట్లాటతోనే తెలంగాణ వచ్చింది కదా. నీళ్ళ కోసం మనం ఎంత గోస ఉచ్చుకుంటున్నామో ఎట్లా మరుస్తాం. ఇగో ఇప్పుడు మళ్ళా మన నీళ్లకు దాడస్తుందోల్లా. తెలంగాణ వచ్చినాక 10 ఏళ్ళు మంచిగానే ఉన్నాం. కేసీఆర్ సారు ఎంత కష్టపడి పడావుల పడ్డాయి కొత్తయి అన్ని ప్రాజెక్టులకు పర్మిషన్లు తెచ్చిండు. కాళేశ్వరం ప్రాజెక్టు సూతా పూర్తి చేసిండు. పునాస పంటలతోని బతికే తెలంగాణ రైతులు పుట్ల కొద్ది అడ్లు వండించి దేశానికి అన్నం పెట్టేటట్టు చేసిండు మన కేసీఆర్ సారు. ఇగో ఇప్పుడు ఏమైతుందో ఎరికేనా? ఈ కాంగ్రెస్ వాళ్ళకు అధికారం ఇస్తే మన నీళ్ల మీద కుట్రలు అవుతుంటే కూడా గమ్మునుంటుర్రు. గిడ రేవంత్ ఉన్నాడనే ఏపీ సీఎం చంద్రబాబు గదేందో వరద జలాల మీద బనకచెర్ల గడతని నల్లమల్ల సాగర్ గడతని ఇట్లా కొత్త కథలు పడుతుండు కదా. ఓ దిక్కు అడ్డగోలుగా ప్రాజెక్టులు కట్టుకుంటా ఇప్పుడు మన ప్రాజెక్టుల మీద పడ్డాడు చంద్రబాబు. తెలంగాణ అంటే కడుపు నిండిసమే కదా మన బాబుకు. నీతులు చెప్పుకుంటా గోతులు తవ్వుతుంటాడు ఎరికే కదా. చంద్రబాబు పుట్టినాకనే కుట్రలు పుట్టినాయి అంటారు. గందుకు తగ్గట్టే ఇప్పుడు తెలంగాణ మీద పగబట్టిండు. మాయల పకిర్పానం మరిచెట్టు తోరల శిల్కలున్నట్టు ఓ దిక్కు ఢిల్లీలో మోదీ గిడ రేవంతు ఇద్దరు జుట్టు చంద్రబాబు చేతులనే ఉంది. గందుకే ఇగరెచ్చిపోతుండు చంద్రబాబు. తెలంగాణలో మొత్తం 7 ప్రాజెక్టులకు అనుమతులు ఆపస్ తీసుకోవాలని కుట్రలు చేస్తుండు. గోదావరి నదీ జలాల బోర్డు ఉంటది కదా, జిఆర్ఎంబి గాల మీటింగు అజెండాలా గీ ముచ్చట వెట్టనే పెట్టిర్రు. అరే గాడ మన తెలంగాణ ఇంజనీర్లు కూడా ఉంటారు కదా, మరి గాళ్ళంతా ఏం చేస్తుండ్రు? మన రేవంత్ సారు ఏం చేస్తుండో చంద్రబాబు ఇంత ఎగిరెగిరి పడుతుంటే అరే కొంచెమన్నా సీమునెత్తురున్నాడు జరనన్న కొట్లాడాలే కదా. ఎంత మీ గురువైతే తెలంగాణకు గింత అన్యాయం చేస్తావా రేవంతు? ఎవరు కొట్లాడకుండా మన తెలంగాణ తరపుకెళ్ళి బీఆర్ఎస్ ఊకుంటుందా అనోళ్ళ. అందుకే మన హరీష్ రావు సారు గట్టిగానే ఆరుసుకున్నాడు. గడ సమ్మక్క సాగర్ ప్రాజెక్టుల 47 టీఎంసీలు కూడా ఏపీ కోసం రేవంత్ సార్ వదులుకున్నాడని ఒకటే వార్తలు వస్తుండయి. మొన్న తుంగభద్ర కాడ గేట్లు తెరిచినప్పుడు రేవంత్ సార్ పోయిండు కదా, గాడ చంద్రబాబు డీకే శివకుమార్తోని ములాఖత అయ్యిండు. మరి ముగ్గురు ఏం పదురుకున్నారో తెలుస్తలేదు కానీ గప్పటి నుంచే సమ్మక్క సారకల 47 టీఎంసీల తెలంగాణ వదులుకున్నదని ఒకటే వార్తలు వస్తున్నాయి. ఇగో గియాల్టి వరకు దాని మీద రేవంత్ సారు లింగం మింగిన దొంగ లెక్క సప్పుడు ఎత్తలేడు. ముగ్గురు ముఖ్యమంత్రులు కర్ణాటకలో కలిసిన తర్వాత సమ్మక్క సాగర్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ వదులుకోమన్నదని, దానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నది అనేటువంటి వార్తలు మీడియాలో వస్తూ ఉన్నాయి. దీనికి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. ప్రభుత్వం స్పందన లేదు. ఇప్పుడు ఎజెండాలకు వచ్చేసింది, జిఆర్ఎంపీ ఎజెండాలకు వచ్చేసింది. ఎస్, ఈ 47 ఇచ్చేదే లేదు అంటున్నారు ఆంధ్రప్రదేశ్. స్టాండ్ ఏంది? ఈ 47 వదులుకున్నారా వదులుకోలేదా? వాట్ ఈస్ ద స్టాండ్ ఆఫ్ తెలంగాణ? ఎట్లా వదులుకుంటారు మీరు? ఈ 47కి ఆల్రెడీ మేము హైడ్రాలజీ క్లియరెన్స్ తెచ్చి ఉన్నాము. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 అంటే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గానికి కూడా ఈ నీళ్లు పోతాయి, సమ్మక్క సాగర్ నీళ్లు. అది ఎట్లా వస్తుంది ఎజెండాలో? బీఆర్ఎస్ అనుమతి తెచ్చినాక అది ఇప్పుడు అనుమతులు ఇవ్వద్దని రద్దు చేయాలని ఎజెండాలోకి వస్తే నీళ్ల మంత్రి ఏం చేస్తుండు? మరి ముఖ్యమంత్రి నువ్వు లోపల ఏమైనా ఒప్పుకున్నావా, ఒప్పుకోలేదా? ఎక్కడి నుంచి ఇది ఎజెండాలు వచ్చింది? ఈ లీకులేంది? ఈ వార్తల మీద ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. సమ్మక్క సాగర్ అనుమతులు సాధించాలి. ఈ ఎజెండా రద్దు కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్లమెంట్లో పోరాడాలి. మీరు ఎజెండా రద్దు కావాలి. దీని మీద వారం రోజులైంది. ఎజెండా వచ్చినాక ఇది ఎట్లా పెడతారు ఎజెండాలని రాష్ట్ర ప్రభుత్వం అడగదా? ఇక ఇప్పుడు జిఆర్ఎంబి మీటింగ్లా చంద్రబాబు చెప్పినాయన్ని ఎజెండాలకు ఎట్లా ఎక్కినాయని హరీష్ రావు సారు గట్టిగానే అందుకున్నాడు. కాళేశ్వరము, శనక కోరాట, సీతారామ ఇట్లా మొత్తం 7 ప్రాజెక్టుల పర్మిషన్లు వాపస్ తీసుకోవాలని చంద్రబాబు అడిగిండట. చంద్రబాబు అడిగిండని గా ముచ్చటను జిఆర్ఎంబి ఎజెండాలు ఎట్లా పెడతారు? మరి తెలంగాణలో అసలు ప్రభుత్వం ఉన్నదా? ఉంటే ఏం చేస్తుందని హరీష్ రావు జబర్దస్తే అడిగిండోళ్ళ. అసలు చంద్రబాబు నాయుడు మాట్లాడితే ఏమంటాడు? ఈ మధ్యకాలంలో మీరు గోదావరి బనకచెర్ల అంశం వచ్చినప్పుడు ఆయన గారు మాట్లాడతాడు. ఏమంటాడు? నేను ఎప్పుడూ తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకించలేదు,
నేను గోదావరి మీద ఏ ప్రాజెక్టును కూడా నేను అడ్డుకోలేదు అంటాడు. దిస్ ఈస్ ద లెటర్ రిటర్న్ బై ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఎన్నడు? 24 ఏప్రిల్ 2026. మొన్న ఏప్రిల్ నెలలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాజెక్టుల మీద విషం జిమ్ముతూ తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోండి అని కేంద్ర ప్రభుత్వానికి రాసిన లెటర్ ఇది. ఈ లెటర్లో తమ్మిడిహట్టిని ఆపండి, సమ్మక్క ప్రాజెక్ట్ ఆపండి, సీతారామ ఆపండి, మొత్తం తెలంగాణ ప్రాజెక్టులు ఆపండి అని 24 ఏప్రిల్ 2026 నాడు రాసిన లెటర్ ఇది. చంద్రబాబు గారు మీరు ఏది చెప్పేది నిజం? టీవీల ముందు వచ్చి నేను తెలంగాణ ప్రాజెక్టులు అడ్డుకోలేదు, గోదావరి ప్రాజెక్టులకు నేను వ్యతిరేకం కాదని చెప్పిన మాట నిజమా? ఈ లేఖలు నిజమా? ఈరోజు ఏ రకంగా జిఆర్ఎంబి ఎజెండాలు వచ్చిందండి? ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిస్తే తెలంగాణ ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని వచ్చింది. ఇది తెలంగాణ హక్కులను కాలరాయడం. కేంద్రం మీ చేతుల్లో ఉందని కేంద్రాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ తెలంగాణ నోటి బుక్కను లాక్కుంటే ప్రయత్నం చేస్తున్నారు. ఊరుకో తెలంగాణ. ఇది పోరాటాలతో తెచ్చుకున్నాం. నీళ్ల కోసం ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో, జయశంకర్ గారి నేతృత్వంలో ఆ రోజు ఎంతో పోరాటం చేసి మేము తెలంగాణ తెచ్చుకున్నాం. నీళ్లలో అన్యాయం జరిగితే తెలంగాణ ఊరుకోదు. కాళేశ్వరం అనుమతులను రద్దు చేయడం అంటే సగం తెలంగాణకు అన్యాయం చేయడం. హైదరాబాద్ మంచినీళ్లు, కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లా, నల్గొండ జిల్లా, మెదక్ జిల్లా, పార్ట్ ఆఫ్ నల్గొండ జిల్లా, మొత్తం ఇవాళ నీళ్లు సాగునీటికి దూరం చేసేటువంటి కుట్ర జరుగుతూ ఉన్నది ఈరోజు. అయితే కేసీఆర్ సారు ఎన్నడో చెప్పిండ్రులా కాంగ్రెస్ కు ఓట్లేస్తే అంత ఉల్టా పల్టా అవుతుందని. ఇగో ఇప్పుడు గట్టనే అవుతుంది రుల్లా. అంతే ఇంత ఈ కారమా? కొత్త ప్రాజెక్టులు అంటే కట్టకపోతిరి. కేసీఆర్ సార్ కట్టిన ప్రాజెక్టులను కూడా కాపాడుకునే షేలు లేదా ఈ కాంగ్రెస్ వాళ్ళకు? తెలంగాణ నోటికాడ బుక్క లాక్కోండి. ఇప్పుడు ఖమ్మంలో నీళ్లు నడుస్తున్నాయి, సీతారామ నీళ్లు ఇలా ఖమ్మం జిల్లాలో పారుతున్నాయి, సాగునీరు వస్తున్నాయి అంటే ఆనాడు కేసీఆర్ గారు తెచ్చిన అనుమతులు బీఆర్ఎస్ నిర్మించింది. అంటే ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని కాళేశ్వరంకు, సీతారామకు, అన్ని ప్రాజెక్టులకు 7 ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని చెప్పి ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిస్తే జిఆర్ఎంబి ఎజెండాలో పెట్టడం జరిగింది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అసలు జిఆర్ఎంబిలో రెండు రాష్ట్రాలు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం చైర్మన్గా ఉంటే ఒకవైపు తెలంగాణ ఇంజనీర్లు ఉంటారు, అందులో ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్లు కూడా ఉంటారు. మరి జిఆర్ఎంబిలో ఈ ఎజెండా తయారైతుంటే తెలంగాణ ఇంజనీర్లకు పట్టి లేదా? తెలంగాణ ఇంజనీర్లు చెప్పినా కూడా రేవంత్ రెడ్డి సైలెంట్గా ఉన్నాడా? అసలు ఈ ఎజెండా ఎట్లా వచ్చింది? ఇచ్చిన ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని అడిగే ధైర్యం ఆంధ్రప్రదేశ్కి ఎక్కడిది? ఇది ఎజెండాలో పెట్టే దమ్ము జిఆర్ఎంబికి ఎక్కడిది? అంటే ఏం తెలంగాణ అంటే ఎట్లా కనబడుతుంది మీకు? త్యాగాల పునాదుల మీద, పోరాటాల మీద సాధించుకున్న ఈ తెలంగాణ, నీళ్ల కోసం జరిగిన ఈ ఉద్యమంలో ఇవాళ కేసీఆర్ గారు కష్టపడి 383 టీఎంసీల గోదావరి జలాలకు మేము అనుమతులు తెచ్చినాం. మేము తెచ్చిన అనుమతులు రద్దయితాయా? నిద్రపోతున్నారా? మీకేమైనా సోయుందా? తెలంగాణ భవిష్యత్తుతో ఆడుకుంటారా మీరు? అయితే బండ్ల మీద, కార్ల మీద, ఆటోల మీద కొందరు అమ్మనాయన పేర్లో, దేవుళ్ళ పేర్లో రాసుకుంటారు కదా, అందులో తప్పు లేదు. కొందరైతే కవిత్వాలు కూడా రాసుకుంటారు, అది వేరే ముచ్చట. అయితే హైదరాబాద్లోనోళ్ళ ఒక కారు గిర్ర తిరుగుతుంది. ఆ కారు గురించే చెప్పాలి మీకు. పట్నంలో లక్షల కార్లు తిరుగుతాయి, గా ఒక్క కారు గురించే ఎందుకంటారా? ఎందుకో చెప్తా పార్రి. గిదేగా కారు మన హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ రోడ్ల మీద గిర్రమని తిరుగుతూనే ఉన్నది. అసలు ఆగుడే లేదు, పోలీసులు ఆపుడే లేదు అన్నట్టు దిల్సుఖ్ నగర్ అనగానే నాకు విమానాల కంపెనీ రేవంత్ సరే మతి కత్తడోల్లా. సరే అది ఓనిగని ఈ కారును మంచిగా చూడురి. వెనక అద్దం మీద రేవంత్ సార్ ఫోటో పెట్టుకున్నాడు, తెలంగాణ టైగర్ అని కూడా రాసుకున్నాడు. అంటే దిల్సుఖ్ నగర్ కు విమానాల దుకాణం తెచ్చినందుకు రాసుకున్నాడు ఏంది? రాసుకుంటే రాసుకొని, కానీ నెంబర్ ప్లేట్ కాడ చూడుర్రి, సుషిరా కారుకు నంబరే లేదు. ఆడ కూడా రేవంత్ రెడ్డి అని పెట్టుకున్నాడు. అంటే కారు నెంబరే రేవంత్ రెడ్డి అనుకోవాలా? ఇట్లా రేవంత్ రెడ్డి సార్ ఫోటో పెట్టుకుంటే కారుకు నెంబరే అవసరం లేదు, మనల్ని ఆపటోడ లేడని అనుకుంటారా ఎట్లా? అందుకు తగ్గట్టుగానే పట్నం రోడ్ల మీద గింత ఇష్టం వచ్చిన తీరులో పోతుంటే కూడా అసలు పోలీసులు దొరకబట్టిందే లేదు. అదే సాదా సీదా జనాల కాళ్ళ బండ్లకైతే ఒర్రంగా ఫోటోలు తీసుడు, రోడ్డు మీదనే ఆపి శలాన్లు వసూలు చేసుడు, ఇవన్నీ చేసే పోలీసులకు మరి రేవంత్ రెడ్డి సార్ పేరునే నంబర్ ప్లేట్ లెక్క పెట్టుకున్న ఈ కారు కానరాలేదా? కనబడ్డా కానీ రేవంత్ సార్దే కావచ్చని ఎట్లా పోతా మనకెందుకు? ఎంతమందిని టక్కలు ఎత్తేంతి కళ్ళు మూసుకుంటే అయిపోయి
అనుకొని చూసి చూడనట్టు చేసి ఆ కారును గట్లనే తిరగనిస్తుర్రా ఏంది అని కోపానికి వస్తుర్రోళ్ళ దిల్సుఖ్ నగర్ వాళ్ళు. మాయా యాపు మాయ సర్కారు మాయ ఆఖరికత్తే యూరియా మాయ రైతులు మళ్ళా ఆగం అగజూడుర్రి. నిజం చెప్తున్నా, కాంగ్రెస్ అంటేనే రైతుల నెత్తి మీద శని కూసుంటది కావచ్చు. ఇగో గిట్లనే అంటుర్రు మరి. మళ్ళా యూరియా కష్టాలు రానే వచ్చినాయి. మళ్ళా లైన్లు దుకాణాల కాడ లొల్లులు. అయ్యో యాపే తెచ్చే కదా లైన్లే ఉండయంటిరి కదా అని అంటారా? గదే మాయ మరి యాపు మాయ. యాపు చక్కగా పని ఎత్తలేదట, యూరియా లేదనే చూయిస్తుందట. ఇంకో దిక్కేమో మన సర్కారు గోదాములల్లా ఫుల్లు యూరియా అని చెప్పుకుంటా పోతాంది. యాపులో చూస్తేనేమో గీ కథ. అసలు యాపే వాడరాదురా భగవంతా అని రైతులు పర్షాన్లుంటే, ఇంకో దిక్కు గదే యాపు గిట్లా ఆడుకుంటుంది. యాప్ బుక్ చేసేటప్పుడు ఇట్లా బుక్ చేద్దామనే వరకల్లా అది ఓటీపీ నెంబర్ చెప్పేవరకల్లా మాయమైపోతుంది. ఇంకా అది ముందే చదువురా అని రైతు అన్నేమో బతిలాడి చెప్పి అయ్యా చూడరా అని చెప్పిపోతే ఆయన దగ్గర పోతే వాడు ఓపెన్ చేసి అది ఆ కంప్యూటర్ ఏదో కొడుతుందని చెప్పి కొడుతున్నాడు కల్లా ఓటీపీ నెంబర్ చెప్పరా అంటే ఓటీపీ నెంబర్ చెప్పారు ఇది పోతుంది. యాపు కథ గట్లుంటే ఇంకో దిక్కు దొరికిందే సందని ఎరువుల రేట్లు పెంచుకుంటూనే పోతుంది మన సర్కారు. యూరియా విత్తనాలు అన్ని పెంచుకుంటూ పోయిర్రు. ఇది జాలదని సందట్ల సడేమియ లెక్క డూప్లికేట్ గాలు మోపైర్రు. మన జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలంలో డూప్లికేట్ ఎరువులు రైతుల కంటగడుతుర్రట. ఇగో ఇవన్నీ డూప్లికేట్ బత్తాలే. ఇక చెప్పు కథ ఏందోల్లా అసలు ఈ గోస. కేసీఆర్ సారు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు రైతులకు గిట్ల తిప్పలైందా? 3 ఏళ్ల సంది ఏందిది? అరే ఒకసారి అంటే ఏమో అనుకోవచ్చు, ప్రతిసారి గిదే కథ అవుతుంటే అసలు పాలన ఉన్నట్ట లేనట్ట. గిట్లనే కోపానికి అత్తురు రైతులు. ఇప్పుడు మన దుమ్దా ముచ్చట్లలో చిన్న చిటుకు పుట్టుకు వైరల్ వీడియోలు ఉన్నాయి, చూద్దామా పారి మరి. ఇప్పుడు డైరెక్ట్ ముచ్చట్లకే వస్తా. హర్యానా గురుగ్రామ్లా ట్రాఫిక్ పోలీసులు చెకింగ్ చేస్తుర్రు. స్కూటర్ మీద హెల్మెట్ లేకుండా చిన్నని ఆపిండ్రోల్లా. బండి మీద ఏం ఫైన్లున్నాయి ఎట్లున్నాయని చెకింగ్ చేసిండ్రు. పోలీసులకు కళ్ళు తిరిగినట్టు అయింది. ఏం లేదన్నా గానీ బండి మీద 10 లక్షల ఫైన్లు ఉన్నాయటనోల్లా. అన్న ఎంత చక్కగా నడిపిస్తుండు ఏంది, ఈ ఫైన్లు చూస్తేనే అర్థమవుతుంది కదా. మధ్యప్రదేశ్లో 9వ తరగతి చదువుతున్న 5గురు ఆడబిడ్డలు బడికి పోవాలంటే మస్తు తిప్పలైతుంది. రోజు కిలోమీటర్న్నర బెట్వన్నది ఆనకట్టు రోజు ఇట్లా జంపింగ్ చేసుకుంటూ పోతున్నారు. ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని బడికి పోవాల్సి వస్తుంది. ఎలక్షన్లనేమో ఒక మాట, ఎలక్షన్లు అయినాకనేమో ఇంకొక మాట చెప్తురు అక్కడున్న అధికారులు. ఇప్పుడు ఇంకొక ముచ్చట చెప్పాలి. కారు పార్కింగ్ చేసేటప్పుడు, బండ్లు పార్కింగ్ చేసేటప్పుడు జరంత వెనక ముందు చూసుకోవాలి. అట్లా చూసుకోకుండా కారు తీసినందుకు ముంబైలో 25 అడుగుల మీదికి వెళ్ళి కారు కింద పడ్డది. అందుకే పార్కింగ్ చేసేటప్పుడు జరంత వెనక ముందు చూసుకోవాలి.
చిరప హోమియో క్లినిక్ సమర్పించే దుమ్దా ముచ్చట పవర్డ్ బై లూబీ పంప్స్ కో పవర్డ్ బై మందిరా బై మానేపల్లి ఇవి ఆల్టి దుమ్దా ముచ్చట్లు మళ్ళీ ఎపిసోడ్లో ఇంకిని ముచ్చట్లు పట్టుకొని అప్పటిదాకా చూస్తూనే ఉండి రిటీ న్యూస్